ఎన్నికల వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల పోరు కొనసాగుతుంది. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో ప్రతివాదనలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయండి, రైతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు చేస్తారని ఒక డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మేము రాజీనామాలు చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా రాజీనామా చేసి వస్తారని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇదే అంశం పైన గన్ పార్క్ వచ్చి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించి ఆ రాజీనామా చేస్తామన్న వారి లేఖలను కూడా ఇక్కడ సమర్పించి వెళ్ళిన పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతి సవాలు విసురుతూ వారికి సంబంధించి వారు 6 గ్యారెంటీలు ఏదైతే అమలు చేశారో వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, అంతేకాకుండా రైతులకు న్యాయం చేస్తామంటున్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడేందుకు ఇందిరా శోభన్ గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇది ఏ విధంగా చూడవచ్చు? ఎన్నికల వేళ ఇలాంటి ప్రతివాదనలు, ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు రాజీనామాలు చేస్తూ అంటున్నారు. గతంలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి తెలంగాణ నాయకులందరూ కూడా రాజీనామాలు చేసిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల కోసం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రైతుకు రుణమాఫీ చేయండి, లేదంటే 2 లక్షల రైతు రుణమాఫీ ఎంబడే ఇవ్వండి అని చెప్పేసి ఉంటుంది. అందులో భాగంగానే మేము రాజీనామా చేస్తామంటున్నారు. ఎట్లా చూడవచ్చు? హరీష్ రావుది పూర్తిగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా, రాజకీయ అస్తిత్వం కోల్పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇచ్చేటువంటి స్టేట్మెంట్గానే మనం చూడాలి తప్ప, ఇవాళ ప్రజాపాలన అనేది ప్రజలకి అందుబాటులో ఉంటున్నటువంటి రేవంత్ అన్న పాలనలో రైతులకి 100% వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలో మేము నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నామని చెప్పారు. మేము వచ్చి 120 రోజులు అవుతుంది. 120 రోజుల్లో ఇవాళ ప్రజలకి మేము అందుబాటులో లేకపోతే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే మీరు మాట్లాడాలా? ఇవాళ 10 సంవత్సరాలు మీకు ప్రజలు అధికారం ఇస్తే నిద్రపోయినారా? కుంటుగుర్రం పళ్ళు దొమినారా? ఇన్ని రోజులు రైతులకు ఇచ్చినటువంటి ఏకకాల రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఎందుకు చేయలే? ఆయన నీ మామను ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎలక్షన్ల ముందు కూడా మీరు 2018 ఎలక్షన్లో రుణమాఫీకి సంబంధించి దాదాపు 36 లక్షల మంది రైతులు ఉంటే మీరు రుణమాఫీ చేసింది కేవలము 1207 కోట్ల రూపాయలతోటి, కేవలము ఒక 5,42,609 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. అలా ఆనాడు రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ తీసుకున్న దానికి సగం అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 90,000 వాళ్ళు కనుక రుణం తీసుకుంటే ఇవాళ 1,40,000, 1,50,000 రూపాయలు వడ్డీతో కలిపి అయ్యింది. ఇవాళ వాళ్ళ అకౌంట్లు మన మొండి బకాయిల కిందకి జమ చేస్తున్నాయి బ్యాంకు వాళ్ళు. మరి ఆనాడు ఎందుకు ఇది నివారించలేదు? ఆనాడు ఏం చేసినావు? మీ మామకు చెప్పలేవా? ఉద్యమ నాయకుడివే కదా నువ్వు. ఉద్యమంలో కూడా అందరికీ అన్ని చెప్పినావు కదా, కార్మికునికి, కర్షకునికి, రైతులకి, విద్యార్థులకి, యువతకి అందరికీ అన్ని చెప్పినావు కదా. మరి ఆనాడు నెరవేర్చినాడు నీ మామను ఎందుకు నిలదీయలేని అడుగుతున్నాను నేను. ఇవాళ మేము వచ్చి 4 నెలల్లో చేస్తా అన్నటువంటి వాటికి కూడా కాళ్ళలో కట్టలు పెడుతూ పొద్దున్న లేస్తే శాపనాడదాలు తప్ప ఒక్కనాడన్న ఒక మంచి పని కోసం మీరు చెయ్యండి మేము ఉన్నామని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిజంగానే బాధ్యతాయుతమైనటువంటి నీ నాయకుడు అయితే, తెలంగాణ అభివృద్ధి కోరుకున్న వాడివైతే నీ యొక్క మాటలు ఈ రకంగా ఉండవు. కాబట్టి ఇది కేవలం రాజకీయ పొలిటికల్ డ్రామానే. నీ యొక్క స్టేట్మెంట్కి రేవంత్ అన్నిటికి రావాల్సినటువంటి అవసరం లేదు. మాలాంటి వాళ్ళని సమాధానం చెప్తే సరిపోతుంది. నీకు దమ్ముంటే నేను మల్లన్న సాగర్ వస్తారా? మల్లన్న సాగర్ రైతులకు నువ్వు ఏం న్యాయం చేసినావో నేను చెప్తాను. అసలు ఈ రాజీనామాల పర్వాన్ని ఏ విధంగా చూడవచ్చు? రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉందా రైతుల కోసం? రైతుల కోసం నేను అందుకే ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పినాడు? 15 ఆగస్టు లోపు నేను రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. హరీష్ రావు ఏమన్నాడు? చేయకపోతే రాజీనామా చేస్తావని అడిగిండు. రేవంత్ అన్న ఏం చెప్పినాడు? నువ్వు రాజీనామా లెటర్ నువ్వు రెడీ చేసి పెట్టుకో, నేను ఉన్నానని చెప్పాడు. మరి ఇంతకన్నా ఏం కావాలా? ఇంతకు మించి ఏం కావాలని కానీ అడుగుతున్నాను నేను. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మాట్లాడేటువంటి నైతిక హక్కు కోల్పోయినారు. మీరు అధికారం కోల్పోతే ఇవాళ అమరులు యాదికి వచ్చారని అడుగుతున్నా. అధికారం లేకపోతే ఇవాళ అమరుల స్తూపం వచ్చి కూర్చొని మాట్లాడతారా? చట్టపు సభలో చట్టబద్ధతగా మాట్లాడాల్సిన దగ్గర, చెప్పాల్సిన దగ్గరలో ఇవాళ దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడకుండా కేవలం ఇవాళ అమరుల స్తూపం దగ్గర మాట్లాడుతున్నారంటే దీంట్లో రాజకీయ కోణం దాగి ఉందని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. రైతుల సమస్యలు ఉన్నప్పుడు రైతుల మధ్యకి వెళ్ళాలి, రైతులతో చర్చ చేయాలి. కానీ అమరవీరుల స్తూపానికి వచ్చి నివాళులు అర్పించడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభమా, లేదంటే కాంగ్రెస్ లాభమా? రైతులకి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడే నైతిక హక్కు లేదు. రాజకీయ కోణంలో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అది కాదు. ఇవాళ నీతికి నిజాయితీ మారుపేరు. గతంలో 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అది చేసి చూపిస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.